నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇప్పుడు నేను హైదరాబాద్ ఫిలిం నగర్లోని రీజన్ ఆర్థో స్పోర్ట్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆర్థోపెడిక్ సర్జరీస్లో ఇండియా టాప్ ప్లేస్లో ఉందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. మరి సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది? దాని గురించే రీసెర్చ్ చేస్తున్నారు గత 20 సంవత్సరాలుగా డాక్టర్ వెంకటేష్ మొవ్వ. ఆయనతో మాట్లాడి అసలు అది ఎలాగో అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ వెంకటేష్ గారు. ముందుగా ఐ ఫీల్ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే చాలా మీకు అపాయింట్మెంట్ కూడా మిమ్మల్ని కలవడానికి జనరల్గా దొరకదు. చాలా బిజీ డాక్టర్, యూఎస్లో కానీ ఇండియాలో కానీ. అలాంటిది ఈరోజు నాకు ఇంటర్వ్యూ కోసం టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. No, thanks. Nice meeting and thanks for taking time. మీ time తీసుకుని వచ్చి we want to talk about something new field అంటే మాకు కూడా exciting గా ఉంటుంది that at least you're also as interested as we are interested. Like thanks for coming. Thank you sir. 20 yearsగా మీరు స్టెమ్ సెల్స్ పై రీసెర్చ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సక్సెస్ సాధించినట్టే కదా. 20 years బ్యాక్ అసలు స్టెమ్ సెల్స్ అనేది ఎవరికీ తెలియదు, దాని మీద అవగాహన కూడా లేదు. మీరు దీని మీదే ఎందుకు రీసెర్చ్ చేశారు? నా ఒరిజినల్ స్పెషాలిటీ ఏంటంటే స్పోర్ట్స్ మెడిసిన్ అండి. స్పోర్ట్స్ మెడిసిన్ అయిన తర్వాత ఇండియాలో మెడిసిన్ చేసి నేను యుఎస్ వెళ్ళి స్పోర్ట్స్ మెడిసిన్ ఫెలోషిప్, నెక్స్ట్ ట్రైనింగ్. సో స్పోర్ట్స్ ఇంజురీస్ చాలా చూస్తాం. అంటే చాలామంది అథ్లీట్స్ని ట్రీట్ చేయాలి. అక్కడ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంజురీ అయ్యి ప్లేయర్ కూర్చుంటే దట్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. దే లూజ్ సో మచ్ మనీ, టీమ్కి ఆడకపోతే. సో వెరీ ఇంపార్టెంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ క్విక్లీ. సర్జరీ అయింది అనుకున్నాను ఇంజురీ అయ్యి స్పోర్ట్స్ పర్సన్లో, బట్ దా విల్ పుట్ హిమ్ డౌన్ 6 months 1 year పోతుంది అన్నమాట. చిన్న ఇంజురీస్కి సర్జరీ అవసరం లేదు. సో అట్లా స్టెమ్ సెల్స్ ద్వారా అవర్ ఇంట్రెస్ట్, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ద బాడీతో హీల్ చేయొచ్చు అని ఐడియా స్టార్ట్ అయ్యి యూరోప్లో కొంతమంది సైంటిస్టులు స్టార్ట్ చేశారు, యూఎస్లో స్టార్ట్ చేశారు. బట్ మేము క్లినికల్గా లైక్ యాజ్ డాక్టర్స్ సో వీఆర్ నాట్ రీసెర్చర్స్ బట్ క్లినికల్గా వీఆర్ ఏబుల్ టు అప్లై దోస్. ఇప్పుడు వాట్ ఎవర్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫిజిషియన్స్ మా లాగా యూఎస్లో వి స్టార్టెడ్ అప్లయింగ్ అనమాట. నీ ఇంజురీ అయింది, కార్టిలేజ్ కట్ అయింది, ఆపరేషన్కి వెళ్ళకుండా వీఆర్ ఇంజెక్టింగ్ ద పేషెంట్స్ ఓన్ స్టెమ్ సెల్స్, పేషెంట్స్ ఓన్ బాడీ నుంచి, అండ్ వీఆర్ సీయింగ్ ట్రెమెండస్ రిజల్ట్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు గో బ్యాక్. ప్లస్ వాళ్ళ బాడీ వాళ్ళు ఉంచుకుంటున్నారు, కొత్త మెటల్ పెట్టడం, కటింగ్ లేదు. సో అట్లా స్టార్ట్ అయిన ఫీల్డ్ అనమాట ఇది. సో రీజనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్, రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ స్టార్ట్ అయ్యి అన్నిటికీ సర్జరీ అవసరం లేదు అని వీ స్టార్టెడ్ దట్. అది ఆ మొమెంటమ్ 20 years ago నుంచి క్లినికల్లీ దట్ మీన్స్ వీఆర్ ఏబుల్ టు ఇంజెక్ట్ పీపుల్. అట్లా పెరుగుతా ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కూడా చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ మంది నాన్ సర్జికల్ ఆర్థోపెడిక్స్ గురించి తెలుసుకోవటం, ఇంట్రెస్ట్ చూపించడం. And the success rates, మాకు every year success rates we see more and more. So the field చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. ఇదివరకు ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్, ఇప్పుడు కార్డియాలజీ ఉందనుకోండి, ఇదివరకు సర్జరీస్ చేసి ఓపెన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఒకటి క్యాథెటర్తో చేస్తారు. అట్లా ఫీల్డ్ అలా గ్రో అయింది కదా. ఇప్పుడు ఇది ఒక రివల్యూషన్ ఇన్ సర్జికల్ ఆర్థోపెడిక్స్ నుంచి నాన్ సర్జికల్ ఆర్థోపెడిక్స్కి విత్ ద హెల్ప్ ఆఫ్ మన రీజనరేటివ్ మెటీరియల్, స్టెమ్ సెల్స్, బయోలాజిక్స్, ప్లేట్లెట్స్. ఈ ఉంటే మూలాన వీఆర్ ఏబుల్ టు ఆ ఫీల్డ్ని మార్చగలుగుతున్నాం. సో యుఎస్లో ఈజ్ బికమింగ్ వెరీ వెరీ పాపులర్. ముందు స్పోర్ట్స్ పీపుల్ అన్నాను కదా, కానీ ఇప్పుడు చాలా మందికి మీరు చాలా స్పోర్ట్స్ పర్సన్కి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. అవునండి, స్పోర్ట్స్ పీపుల్కి ఎక్కువ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ నుంచి రెగ్యులర్ పీపుల్, ఇప్పుడు మీలాగా నాలాగా ఇంజురీ అయితే కూడా ఇదన్నమాట. సో అట్లా బాగా పాపులర్ అవుతుంది. సో ఇప్పుడు బేసిక్లీ ప్రతి ఏజ్ గ్రూప్కి చేయించుకోవచ్చు. చిన్న ఏజ్ నుంచి 95 ఏళ్ళ దాకా పేషెంట్స్ ఉంటారన్నమాట. ఈ పనికి వస్తాయి వాళ్ళకి బాగా. అంటే కొన్ని రకాల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ అది అత్యవసరం అయితేనే చేస్తారు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా స్టెమ్ సెల్స్ పనికి వస్తుందా? అంటే ఇప్పుడు నీ చూసుకోండి, నీ చాలా కామన్ ప్రాబ్లం. సో మనకి ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్లో ఇప్పుడు 10 మంది పేషెంట్స్ని చూస్తే నేను ఒక 5-6 నీ ప్రాబ్లమ్స్ వస్తారు. ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం. కాకపోతే అందరూ ఒకటే స్టేజ్లో రారు. కొంతమంది ఇప్పుడిప్పుడే మొదలైన ఆర్థరైటిస్, కొంతమంది ఏంటంటే ఒక 3-4 ఏళ్ళు అయ్యి కొంచెం బాగా అరిగి, కొంతమంది బాగా అరిగిపోయి మీరు అన్నట్టు చివరి స్టేజ్ లాగా అన్నారు. చివరి స్టేజ్కి వెళితే ఏంటంటే ఆపరేషన్
మేబీ అది బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ బాగా పాడైపోయి వచ్చారనుకోండి. సో వాళ్ళకి అంత రిలీఫ్ రాకపోవచ్చు. ఎందుకంటే ఉన్న టిష్యూస్ మధ్యలో కార్టిలేజ్ కుషన్ లాగా ఉంటుంది మనకి బోన్లో. ఇప్పుడు అది పోయిన తర్వాత మొత్తం బోన్ డిఫార్మ్ అయింది అనుకోండి, షేపులు మారితే బెస్ట్ ఆపరేషన్. కాకపోతే ఆ స్టేజ్లో అందరూ ఆపరేషన్ తట్టుకోలేరు కూడా. సో అలాంటి పేషెంట్స్కి మేము చేస్తాం. ఎందుకంటే ఆ పేషెంట్స్ అంటారు, నాకు 60% ఇవ్వండి, 70% ఇవ్వండి చాలు, 100% బాగపోయినా పర్లేదు. సో అలాంటి పేషెంట్స్ ఫోర్త్ చేయించుకుంటారు. స్టేజ్ లో కూడా అంటే గ్రేడ్స్ ఉంటాయంటారు కదా వీటిలో. అవును, లాస్ట్ స్టేజ్ లో కూడా స్టెమ్ సెల్స్ పనికి వస్తాయి. కాకపోతే 100% ఉండకపోవచ్చు, కానీ 70-80% ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ ఇంప్రూవ్ అవుతారండి. పర్టికులర్లీ నీలో ఆ అడ్వాంటేజ్ ఉంది. అదే మనకి హిప్ ఆర్థరైటిస్ అనుకోండి, అంత రిజల్ట్స్ రావు. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని ఇయర్స్లో మాకు తెలిసిన డేటా మూలాన ఇప్పుడు 100 హిప్ పేషెంట్స్ 100 నీ పేషెంట్స్కి చేస్తే చివరి స్టేజ్లో ఉన్న నీ పేషెంట్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు అన్నమాట ఈ ట్రీట్మెంట్స్కి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కి, ఎలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కి ఈ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ అనేది పక్కాగా పనిచేస్తుంది? బేసిక్లీ నీ గురించి మాట్లాడాం కదా. సో నీయే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ ప్రాబ్లం ఉంటుంది, హిప్ ఉంటుంది, స్పైన్ చాలా కామన్. చాలా మందికి మనందరికీ బ్యాక్ పెయిన్స్ ఇట్స్ వెరీ కామన్. సో ఎనీ మస్కులోస్కెల్టల్ అంటే మన జాయింట్లో ఉన్న ఈవెన్ చిన్న జాయింట్ ఆర్థరైటిస్లు కానీ, టెండనైటిస్ అంటాము, ఇన్ఫ్లమేషన్ అంటాము. ఇప్పుడు జాయింట్కి మధ్యలో కుషన్ ఉంటుందండి, రబ్బర్ కుషన్ లాగా. అది కొంతమందికి ఆర్థరైటిస్ అవ్వదు, కట్ అవుతుంది. అంటే ఇంజురీతో కానీ, వాకర్స్లో ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకు ఉంటుంది, మన ఐటీ ఫీల్డ్లో కూర్చుని బ్యాక్ డిస్క్ కరిగిపోవటం ఉంటుంది. సో ఎనీ ఆఫ్ ఇలాంటి కండిషన్స్ ఉన్న పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. స్టార్టింగ్ సిమ్టమ్స్ కనిపించినప్పుడే నెగ్లెక్ట్ చేయకుండా వస్తే స్టెమ్ సెల్స్ అనేది 100% పనిచేస్తుంది. నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, సర్జరీకి స్టెమ్ సెల్స్ కి రికవరీ టైం ఎలా ఉంటుంది? ఓకే, సో ఇప్పుడు స్టెమ్ సెల్స్ కానీ పిఆర్పి అంటే బాగా అందరికీ అర్థమైంది. సో రెండు మన బాడీలోంచే వస్తుంది. స్టెమ్ సెల్స్ అంటే బోన్ మ్యారో నుంచి వస్తుంది, పిఆర్పి అంటే బ్లడ్ నుంచి వస్తుంది. ఆ రెండింటికి కూడా తేడా ఉంటుందండి, చెప్తాను. సో ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇది ప్రొసీజర్స్, అంటే ఇది ఆపరేషన్ కాదు, అంటే కట్టింగ్ ఉండదు ఎక్కడ, ప్రతిదీ నీడిల్తోనే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసిన బోన్ మ్యారో నుంచి తీసిన పెయిన్ ఉంటుందా? చాలా మందికి నీడిల్ అనగానే పెయిన్ ఉంటుందేమో అన్న భయం ఉంటుంది. నీడిల్ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంజెక్షన్ చేసుకున్న ఇప్పుడు ఫ్లూ షాట్ తీసుకుంటే పెయిన్ ఉంటుంది కదా, ఆ మాత్రం పెయిన్ ఉంటుంది. ఇప్పుడు బోన్ మ్యారో అని తీస్తాం, దానికి ఏంటంటే చిన్న ఎనస్థీషియా ఇస్తాం, లోకల్ ఎనస్థీషియా చేయడం వల్ల అంత తెలియదు అనమాట. కంఫర్టబుల్, ఇట్స్ నాట్ అన్కంఫర్టబుల్, పెయిన్ ఉండదు. మెడిసిన్స్ కూడా ఇవ్వం ఎక్కువ మందికి. సో అవుట్ పేషెంట్ అంటే వస్తారు, ఇవాల్యుయేట్ చేస్తాము. ఒకసారి మీరు పేషెంట్ అని డిసైడ్ అయిన తర్వాత, ఓకే ఇది ప్రాబ్లం అన్న తర్వాత ఈ ప్రొసీజర్స్ దే కమ్ ఇన్ అవుట్ పేషెంట్ లాగా చేస్తాము. చేసిన తర్వాత అదే రోజు ఇంటికి వెళ్తారు. హాస్పిటలైజేషన్ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. సో వాళ్ళ ఓన్ హోమ్ వెళ్ళి దే కెన్ రెస్ట్ ఇట్. కాకపోతే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ మెనిస్కస్ కానీ ఏమైనా ఇంజెక్ట్ చేసామనుకోండి, అలా చెప్తాం ఈ 5 days 6 days సర్టన్ యాక్టివిటీస్ చేయకూడదు. లేదంటే ఇప్పుడు ఎక్కువ వర్క్ చేయకూడదు, ఎక్కువ నడవకూడదు. కానీ డే టు డే యాక్టివిటీస్, ఇంట్లో బాత్రూమ్స్ అన్నీ వెళ్ళటం, అవన్నీ షవర్స్ అన్నీ చేయవచ్చు. అట్లా పేషెంట్ కండిషన్ని బట్టి మేము రికమెండేషన్స్ ఇస్తాం. ప్లస్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిఆర్పి అంటారు, స్టెమ్ సెల్స్ అంటారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో పిఆర్పి అంటే ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ అండి. ప్లాస్మా అంటే మన బ్లడ్ నుంచి వస్తుంది. సో స్టెమ్ సెల్స్ అంటే బోన్ మ్యారో నుంచి వస్తుంది. సో పిఆర్పిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్టెమ్ సెల్స్లో ఏంటంటే రీజనరేటివ్ అంటే మెటీరియల్ ఉంటుంది. సో ఒక రకంగా చెప్తాను, అంటే ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఒక మొక్క పెరగాలనుకోండి, మీరు సీడ్స్ పెట్టాలి, అంటే విత్తనాలు పెట్టి ఫర్టిలైజర్ పెట్టాలి. సో స్టెమ్ సెల్స్ విత్తనాలు అనుకోండి, దానికి పిఆర్పి ఫెర్టిలైజర్ పెడితే విత్తనాలు పెరుగుతాయి. అలా కాకుండా సీడ్స్ లేకుండా
ఒట్టి పిఆర్పి పెడితే ఒట్టి ఫర్టిలైజర్ వేస్తారు అనుకోండి, మొక్క పెరగదు, అసలు అక్కడ మొక్కే లేదు. మొక్కే లేదు. అందుకని ఇప్పుడు టిష్యూ కట్ అయినా, ఆర్థరైటిస్ వచ్చిన, కార్టిలేజ్ ఏమన్నా డ్యామేజ్ ఉందంటే దానికి మనం న్యూట్రిషన్ స్టెమ్ సెల్స్ పెట్టి పిఆర్పితో ఫర్టిలైజ్ చేస్తాం. ఆ టిష్యూ కట్ అవ్వకుండా డ్యామేజ్ ఎక్కువ లేదు, మినిమల్ ఇష్యూ ఉందనుకోండి, అప్పుడు ఒట్టి ఫర్టిలైజర్ వేస్తే ఉన్న మొక్క పెరుగుతుంది. అంటే నేను నా ఎనాలజీ మే నాట్ బి కరెక్ట్, బట్ అర్థమైంది కదా. సో ఎక్కడన్నా టిష్యూ పోతే స్టెమ్ సెల్స్ అవసరం ఉంటుందండి. ఏవి లేకుండా సింపుల్ ఇంజురీస్కి వస్తారు కదా, మైల్డ్గా నొప్పి ఉందండి, అంతేం లేదు, మేము ఎంఆర్ఐ తీస్తాం లేకపోతే స్కాన్ తీస్తాము, అంత డ్యామేజ్ అస్సలు లేదు, వాళ్ళకి పిఆర్పి చాలా పనిచేస్తుంది అనమాట. సో పిఆర్పి కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో చాలా మిస్ఇన్ఫర్మేషన్ నడుస్తుంది. ఇప్పుడు పేషెంట్స్ వస్తారు, ఆ పిఆర్పితో మొత్తం మాయమైపోద్ది అంటే కదండి, అవసరమే లేదు కదా అంటే అది తప్పు, అది సైన్స్లో లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు స్టడీస్ చెప్తున్నా కదా, ఇప్పుడు 20 years నుంచి స్టడీస్ పబ్లిష్ చేస్తాం కదా, పిఆర్పితో ఇప్పుడు కార్టిలేజ్ అని ఉంటుందండి నీలో. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ అడుగుతారు కార్టిలేజ్ బాగా పెరుగుతుంది అంటే కదండి, అదే పిఆర్పితో కార్టిలేజ్ పెరిగే ఎవిడెన్స్ ఇంతవరకు ఒక్క బుక్ కానీ, ఒక జర్నల్ కానీ, ఒక రీసెర్చ్ పేపర్ కూడా ఉండదు. యానిమల్ స్టడీస్లో ఉందన్నమాట. Whereas bone marrow stem cells తో cartilage regeneration మల్టిపుల్ పేపర్స్ ఉన్నాయి, మల్టిపుల్ పేషెంట్స్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఇట్స్ సైన్స్ బేస్డ్, ఇట్స్ తప్పు అనమాట. అది ఫిజిషియన్స్ లాగా మా బాధ్యత. తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు పేషెంట్స్కి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొంతమందికి ఆపరేషన్ బెస్ట్ అయితే ఆపరేషన్ అని చెప్పాలి, కొంతమందికి పిఆర్పి అయితే పిఆర్పి చెప్పాలి, కొంతమందికి స్టెమ్ సెల్స్ అయితే స్టెమ్ సెల్స్, అన్ని ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత. ఇంకోటి పిఆర్పి ట్రీట్మెంట్ కానీ ఈ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ కానీ ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా చేయొచ్చా? దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉంటాయా? స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే స్పెషల్గా డాక్టర్లో మనం ఏం చూడాలి? యా, సో స్టెమ్ సెల్స్ అంటే రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు మాకు వేరే కంట్రీకి, ఇప్పుడు యుఎస్లోనేమో ఎఫ్డిఏ రూల్స్ పెడతారు, ఇట్లా చేయాలి ఇలా చేయాలని. ఇండియాలోనేమో కొన్ని అథారిటీస్ ఉంటాయి, ఐసిఎంఆర్ అని ఒక అథారిటీ ఉంటుంది, వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు, సో ఇలా చేస్తే అని. దానికి ఏంటంటే మనం క్వాలిఫై అవ్వాలి, అంటే మన రీసెర్చ్, మన ప్రోటోకాల్స్, మనం ఎలా చేస్తున్నాము, మన ఎక్స్ట్రాక్షన్ అన్నీ పబ్లిష్ చేయాలి. మేము స్టడీస్ ఏమైనా చేసామా చేసి పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. ఇచ్చిన తర్వాత దెన్ బోన్ మ్యారో స్టెమ్ సెల్ ప్రొసీజర్స్ చేయవచ్చు. పిఆర్పిస్కి అదంతా అవసరం లేదు. పిఆర్పిస్ చేయాలంటే ఎవరైనా చేయవచ్చు, బట్ ఎవరైనా అంటే ఆలోచించండి, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంటే మీరు ఎవరైనా దగ్గరికి వెళ్తే అందరూ హార్ట్ కాదు కదా, బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. అంటే పిఆర్పి అనేది అన్ని చాలా మందికి ఏ ప్రాబ్లం కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్ కి ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది అవగాహన ఉండదు. అందుకే నేను ఈ స్టెమ్ సెల్స్ కి సంబంధించి ఎలాంటి డాక్టర్ ని చూస్ చేసుకోవాలి? యా, సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ముందు ఏం కావాలో అర్థం అవ్వాలి. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే చెప్తాం కదా ఏం కావాలి. ఇప్పుడు బయట వేరే డాక్టర్, ఇంజురీస్ ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు ఎవరికైనా ఆపరేషన్ కావాలంటే చెప్తాం కదండి, మీరు ఆపరేషన్కి వెళ్ళండి అని, అట్లా చెప్పాలి. పేషెంట్స్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు బాగా కట్ అయిందండి, పిఆర్పితో పని అవ్వదు, మీరుకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి స్టెమ్ సెల్స్, లేదు ఇంకా బాగా పాడైపోయిందండి ఆపరేషన్కి వెళ్ళండి అని. సో ఎనీబడి ఇన్ దిస్ ఫీల్డ్, అది మా బాధ్యత అవుతుంది. ఇంకోటి, అన్ని పిఆర్పీలు ఒకటేనా అండి? పిఆర్పి అంటున్నాం, ఎక్కువగా వింటున్నాం, చూస్తున్నాము, అన్ని ఒకటేనా? పిఆర్పీలు అన్ని ఒకటే టైప్ ట్రీట్మెంట్ ఉంటాయా? లేదండి, అంటే జస్ట్ లైక్ వేరే ప్రోడక్ట్స్లో కూడా, ఇప్పుడు అన్ని కార్లు ఒకటి కాదు కదా ఇప్పుడు, బట్ అట్లాగే పిఆర్పి అనే వర్డ్ వాడతాం వేరు. ఇప్పుడు పిఆర్పి అంటే ప్లేట్లెట్స్, బ్లడ్లోంచి వచ్చిన కణాలు కదా. సో ఇప్పుడు మీకు బాగా ఏజ్డ్ పేషెంట్ వచ్చారనుకోండి, బాగా యంగ్ పేషెంట్ వచ్చారనుకోండి, ఇద్దరికి కావాలనుకోండి, వేరుగా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి, వీళ్ళకి తక్కువ ఉండాలి. కొన్ని పిఆర్పిస్లో ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, అది తీయాలి, ఎందుకంటే అది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఇస్తుంది. సో దాన్ని చాలా ప్యూరిఫై చేయాలి. సో ముందు ఆ ప్రాసెసింగ్ చేయాలంటే ఒక ల్యాబ్, అంటే ఒక ఫ్యూ ఇయర్స్, 6, 7, 10 years నుంచి ప్రోటోకాల్స్
అంతకుముందు పేషెంట్ స్టడీస్ రీసెర్చర్స్ ఉండి ఓకే ఇది పనిచేస్తుంది అని చేయాలి. లేదు అంటే కొంతమంది ఏంటంటే ఎమ్మటే నేర్చుకుని చిన్న మెషిన్ ఉంటుంది, అందులో పెట్టి తక్కువ వాల్యూమ్ పెడితే అదేంటంటే అందరికి ఒకటే ఇస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ట్రీట్ చేయాలనుకోండి, ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇంకొకరిని ట్రీట్ చేయాలనుకోండి, మీకు పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ వేరు, ఎందుకంటే మీ కండిషన్ వేరు. అవును. నేను వేరే వాళ్ళకి పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ వేరు. ఇద్దరికి ఒకటే తీసి ఒకటే పెట్టలేము. సో వాళ్ళకి నేను హయ్యర్ కాన్సన్ట్రేషన్ చేయాలి, రెడ్ బ్లడ్ సెల్స్ తీయాలి, అట్లా కస్టమైజ్ చేయాలి. అదేంటంటే ఒక ల్యాబ్ ప్లాట్ఫాము, ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటే వర్ ఏబుల్ టు కస్టమైజ్. అప్పుడు మీరు చేయించుకున్న ట్రీట్మెంట్కి రిజల్ట్స్ బెస్ట్ వస్తాయి. లేదంటే పిఆర్పి చేయించుకున్నాం కానీ నాకు సరైన కాన్సన్ట్రేషన్ రాలేదు, సరైన ప్లేస్ చేసే విధానాన్ని బట్టి కూడా అది డిపెండ్ అయి Yeah. ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫీల్డ్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఆర్థోపెడిక్ సర్జరీ అనుకోండి, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, మీరు ఎవరు బెస్ట్ అని చూస్తారు, ఎవరు టెక్నిక్ ఎక్కువ చేస్తారు, Experience సక్సెస్ అన్నీ ఎక్కువ ఉంది చూస్తాం. అని చూస్తారు. అంతేకాని ఇవాళ ఎవరైనా చేస్తారని వెళ్ళరు కదా. ఇది కూడా అంతే. దిస్ ఈజ్ ఎ న్యూ ఫీల్డ్. ఒట్టి జాయింట్లో పిఆర్పి పెట్టేస్తే పని అవ్వదు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉందా, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు, వాళ్ళు స్టడీస్ చేశారా, ఆర్ లేకపోతే మేము చేసిన స్టడీస్ని ఫాలో అయ్యి పని చేస్తుంది అంటున్నారు. అండ్ ఇమేజ్ గైడెన్స్ అంటామండి ఈ ఫీల్డ్లో. ఇమేజ్ గైడెన్స్ అంటే అల్ట్రాసౌండ్ అని ఒక మెషిన్ ఉంటుంది, ఫ్లోరాస్కోపీ అని ఉంటుంది. అది చూస్తా కరెక్ట్గా ఇప్పుడు మీకు ఇక్కడ కట్ అయింది అనుకోండి, ఆ ఏరియాలోకి వెళ్ళగలగాలి. అంటే అది నేను ఇవాళ నేర్చుకున్న టెక్నిక్ కాదు కదా, 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తా సో వీ గో ఇన్ టు దట్ ఏరియా. సో అట్లా ఎక్స్పర్టీస్ డెవలప్ ఇంకా మీ అవుతుంది. రీసెర్చ్ నడుస్తుందా? ఇది ఇట్స్ ఎ న్యూ ఫీల్డ్. ఇది ఇంకా మన నెక్స్ట్ 20 years 30 years నడుస్తూనే ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఫ్యూచర్లో దెర్ ఇస్ సో మచ్ దట్ స్టెమ్ సెల్స్ ఆర్ బోన్ మ్యారో కెన్ డూ అన్నమాట. ఇంకా బిగినింగ్లోనే ఉన్నాం మనం ఇప్పుడు. బ్యాక్ పెయిన్ కో, నెక్ పెయిన్ కో, నీ పెయిన్ కో ఒకవేళ అవసరమైతే స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఎంతకాలం వరకు పనిచేస్తుంది? అంటే ఎర్లీ స్టేజెస్లో చేసాం అనుకోండి కొంచెం తొందరగా, మళ్ళీ యూజువల్లీ తక్కువ మందికి రిపీట్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక 100 మంది పేషెంట్స్కి మేము అంటే మీరు క్యాండిడేట్ అని డిసైడ్ అయిన తర్వాత ఒకసారి చేసిన తర్వాత 100 మందిలో 3-4కి మళ్ళీ చేయాల్సిన అవసరం రావచ్చు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 90% పైన వాళ్ళకి మళ్ళీ అవసరం ఉండదు. ఎందుకంటే ప్రొసీజర్తో పాటు మేము వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే వాళ్ళు వెయిట్ తర్వాత తగ్గటం, కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిటికంటే అదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్కి ఎందుకు వచ్చారంటే వాళ్ళు కేర్ తీసుకోకే ఇలా వచ్చారు కదా. మళ్ళీ అదే మిస్టేక్ ఇప్పుడు బాగు చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు డయట్, ఎక్సర్సైజ్ ప్లస్ మాకు తెలుసు కదా ఎందుకు ఏ మసిల్స్ వీక్ ఉన్నాయో ఆ మసిల్స్ డెవలప్ చేయడం, సో ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ కంటిన్యూయేషన్ ఉండాలన్నమాట. అది ప్రొసీజర్, స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డయట్, ఎక్సర్సైజ్ అంతే ఇంపార్టెంట్. ఫైనల్ గా వ్యూయర్స్ కోసం అసలు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్సే రాకుండా తీసుకోవాల్సిన కేర్ ఏమన్నా ఉందా, జాగ్రత్తలు, ప్రికాషన్స్? డెఫినెట్ అండి. ఇప్పుడు కొన్ని కండిషన్స్ మనకి లైఫ్ స్టైల్ మూలాన వస్తాయి. సో ఇప్పుడు మనకి ఉమెన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇండియాలో, బికాజ్ మేబీ హోమ్ బౌండ్ లైఫ్ స్టైల్, బయట యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ తక్కువ ఉంటే మూలాన సో నీ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి. ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎర్లీ రికగ్నిషన్ అంటే ఏమన్నా ఉన్నా ముందు కనుక్కోవటం ఒకటి ఇంపార్టెంట్. నెంబర్ 2 డైలీ ఎక్సర్సైజ్, అంటే మూమెంట్, ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్. ఏది ప్రాబ్లం వచ్చిన తర్వాత నేర్చుకుందాం అని కాకుండా అది నడవాలి. ప్లస్ డయట్. ఇప్పుడు మనం బాడీలో ఏం పెడుతున్నాం, కొన్ని డయట్స్ వెరీ బ్యాడ్, ఇన్ఫ్లమేటరీ డయట్స్ అంటాం. సో యూ హ్యావ్ టు ఈట్ ఎ క్లీన్ హెల్తీ లైఫ్. అండ్ ఫైనల్లీ ఏంటంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డోంట్ వెయిట్ టూ లాంగ్, ముందు వెళ్ళి ఒకసారి ఇవాల్యుయేషన్ అయితే ఎర్లీ స్టేజ్లో వస్తే ఏంటంటే ఫుల్గా బాగా అవ్వచ్చు అనమాట. సో ఈ చేంజెస్ చేసుకుంటే ఫ్యూచర్ విల్ బి మచ్ బెటర్. స్టెమ్ సెల్స్ కానీ పిఆర్పి కానీ అంటే ఏది అవసరమో అదే చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్కి పిఆర్పితో నయమవుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్కి స్టెమ్ సెల్స్తో నయమవుతుంది, అంతేనా? కరెక్ట్ అండి.
ఓకే, మిమ్మల్ని ఇక్కడ కన్సల్ట్ కావాలంటే చాలా మంది చూస్తూ ఉంటారు కదా, ఎలా మీరు ఎక్కువ యుఎస్ లోనే ఉంటారా, ఇక్కడ కూడా ఉంటారా? నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఇక్కడ ఉంటానండి. సో అక్కడ ఉండి ఇక్కడ ఆల్మోస్ట్ 1 వీక్ ఉంటాను. సో బేసికలీ ఆఫీస్ నెంబర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ప్లస్ నాతో పాటు అదర్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ ఆనంద్, డాక్టర్ మైత్రి, ముంబై ఆఫీస్లో కూడా వేరే డాక్టర్స్ ఉన్నారు. సో అపాయింట్మెంట్స్ దే కెన్ కాల్ అండ్ గెట్ ద అపాయింట్మెంట్స్. చాలా వరకు ఏంటంటే నేను యూఎస్లో ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ లేననుకోండి నెక్స్ట్ వీక్ ఐ డూ లాట్ ఆఫ్ జూమ్ కానీ లేకపోతే ఫోన్ కాన్సల్ట్స్ చేస్తాం. ఇప్పుడు ఎంఆర్ఐస్ ఉంటే నేను పేషెంట్స్తో అక్కడి నుంచే మాట్లాడతాను వచ్చే ముందే. సో ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగిపోయి మాట్లాడి ఏం చేయాలనేది ఇక్కడ వచ్చినప్పుడు అది ప్రొసీజర్స్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా విషయాలు చెప్పారు. అసలు స్టెమ్ సెల్స్ ఏంటి, ఎందుకు చేస్తారు, పిఆర్పి ఏంటి అనేది చాలా విషయాలు ప్రేక్షకుల కోసం చెప్పారు. థ్యాంక్ యూ. చూసారు కదా, అన్ని ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కి సర్జరీతో అవసరం లేదు, సర్జరీ అవసరం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ పిఆర్పి స్టెమ్ సెల్స్ అనేది ఉంది. అది ఎవరికి కావాలో వాళ్ళకు చేస్తాం, వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేటట్టు మేము చూస్తామని డాక్టర్ వెంకటేష్ మువ్వా చెప్తున్నారు. డాక్టర్ వెంకటేష్ మువ్వా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.